ఒక 100 గ్రాముల ఎల్లుల్లిపాయలు కొలుసుకున్నాం అనమాట. గిన్నెతో ముక్కలు కొలుస్తాం. గిన్నెలు ముక్కలై గిన్నెల ముక్కలకి ఉప్పు అంతా సగం గిన్నె ఉప్పు వేసామన్నమాట. రాళ్ళు ఉప్పు, ఆవపిండి అరగిన్ని, హాఫ్ గిన్నె అన్నమాట ఆవపిండి. యాభై గ్రాములు మెంతిపిండి వేసాను, సుమారున 50 గ్రాములు. ఒక చారుడు మెంతులు, అంటే దోసతో అన్నమాట, ఒక దోసుడు. ఒక 50 గ్రాములు ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చిగా తొక్కి వేస్తున్నాం. హాఫ్ గిన్నె కారం మొత్తం కలుపుదాము. 2 స్పూన్లు పసుపు, 3 స్పూన్లు వేసాను. ఇందులో అన్నీ ఇంట్లో చేసుకున్న, ఏది కొనుక్కొచ్చినవి కాదు, ఇంట్లో చేసింది. ఆవాలు కూడా ఎండబెట్టి నేను ఇంట్లో మిక్సీలో పెట్టాను అన్నమాట. మెంతులు కూడా ఎండబెట్టి కొంచెం లైట్గా వేపి పొడిగొట్టాను అన్నమాట. పసుపు కూడా మేము ఇంట్లో చేసుకున్న పసుపే, కొమ్ములు కొనుక్కొచ్చి ఆడించుకున్న పసుపే. కారము ఇంట్లో చేసుకున్న కారమే, ఎండుమిరగాయలు ఎండలో పెట్టి ఆడించుకున్న కారం, ఏది కొన్నది కాదు. ఒక నూనె ఒకటే బయట కొనుక్కోవచ్చు. శనగ నూనె గిన్నెడు పోస్తున్నాం. మళ్ళీ మనం 3వ రోజు కలుపుతాం. ఇంకొక అరగిన్నె పోస్తున్నాను. ఖచ్చితంగా ప్యాకెట్ పట్టేస్తుంది. మళ్ళీ 3వ రోజు చూసి పోయాలన్నమాట. సరిపోతే సరిపోతే, లేదంటే కొంచెం పోయాలి మళ్ళీ నూనె. అడిలో జాడీలో వేస్తున్నాం. 3వ రోజు మళ్ళీ తీసుకుని డబ్బులో వేసుకుని ఉప్పు కారం నూనె అన్నీ చూద్దాం. మూడో రోజున చూసి కలిపి అప్పుడు ఉప్పు కారం చూద్దాం. ఇప్పటికి రెడీ అయింది. 3వ రోజు అయింది. మళ్ళీ చూస్తున్నాం ఉప్పు కారాలన్నీ కలిపాము. బాగానే ఉంది, అన్నీ సరిపోయినాయి. వేసిన మన పాళ్ళు అన్నీ సరిపోయినాయి, కానీ కొంచెం నూనె చాలలేదు. ఇదిగో నూనె పోస్తున్నాను.